హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తులే. సో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కాంతారా చాప్టర్ 1 మూవీ 7th డే ఆక్యుపెన్సీ యాజ్ వెల్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ మనకి 7th డే వీక్ డే అవ్వడంతో నైట్ షోస్ తో అసలు దిమ్మ తిరిగిపోయేలా కలెక్షన్స్ రావడం అనేది విశేషం. సో అదేంటనేది క్లియర్ గా మనం వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. టాపిక్ లోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే దయచేసి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో టాపిక్ లోకి వస్తే మనం ఒక్కసారి 7th డే ఆక్యుపెన్సీ గురించి మాట్లాడుకుందాం. సో మనకి కాంతారా చాప్టర్ 1 మూవీ ఒరిజినల్ లాంగ్వేజ్ కన్నడ. సో కన్నడతో మనం ఆక్యుపెన్సీ స్టార్ట్ చేద్దాం. కన్నడ 2D ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే మార్నింగ్ షో 26.01%, ఆఫ్టర్నూన్ షో 51.95%, ఈవినింగ్ షో 67.87%, నైట్ షో 77.08%. సో ఇక్కడ మనం ఈవినింగ్ తో కంపేర్ చేసుకుంటే నైట్ అయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 10% అయితే రైజ్ అయింది ఆక్యుపెన్సీ. ఇది మంచి సైన్ గా మనం తీసుకోవచ్చు. బికాస్ వీక్ డే కదా, వీక్ డే ఇంత చక్కగా మనకి రైజ్ అవ్వడం అనేది వెరీ గుడ్ సైన్. సో 7th డే టోటల్ కన్నడ 2D ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే 55.73%. నైస్. ఇప్పుడు 7th డే తమిళ్ 2D ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే మార్నింగ్ షో 23.82%, ఆఫ్టర్నూన్ షో 30.68%, ఈవినింగ్ షో 39.58%, నైట్ షో 45.90%. ఇక్కడ మనం ఈవినింగ్ షోతో కంపేర్ చేసుకుంటే నైట్ షోకి ఆల్మోస్ట్ 6% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. సో నైస్. 7th డే తమిళ్ 2D ఓవరాల్ ఆక్యుపెన్సీ మనం చూసుకున్నట్లయితే 35%. సో ఇప్పుడు మనం 7th డే మలయాళం 2D ఆక్యుపెన్సీ తీసుకున్నట్లయితే మార్నింగ్ షో 15.15%, ఆఫ్టర్నూన్ 20.93%, ఈవినింగ్ షో 30.94%, నైట్ షో 47.38%. ఇక్కడ అగైన్ ఈవినింగ్ షోతో మనం కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 17% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అవ్వడము వెరీ గుడ్ సైన్. 17% రైజ్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు, అది కూడా వీక్ డే లో. సో 7th డే మలయాళం 2D ఆక్యుపెన్సీ ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే 28.60% ఫ్రెండ్స్. సో డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మనం ఇప్పుడు 7th డే హిందీ 2D ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే మార్నింగ్ షో 8.69%, ఆఫ్టర్నూన్ షో 12.69%, ఈవినింగ్ షో 16.71%, నైట్ షోస్ 27.55%. వావ్, ఆల్మోస్ట్ ఈవినింగ్ తో కంపేర్ చేసుకుంటే మనకి నైట్ షోస్ కి 11% అయితే రైజ్ అయింది ఆక్యుపెన్సీ. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు 7th డే హిందీ 2D ఓవరాల్ ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే 16.41%. మంచి ఆక్యుపెన్సీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్ కలుపుకొని ఎన్ని షోస్ అయితే ఉన్నాయో ఆల్మోస్ట్ మన హిందీలో అన్ని షోస్ ఉన్నాయి కాబట్టి ఇది వెరీ గుడ్ ఆక్యుపెన్సీ అని మనం చెప్పుకోవచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, దీన్ని బట్టి చూస్తే మనకి మూవీ ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేసి కన్నడ అయినప్పటికీ హిందీలో మాత్రం చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఇంత ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఉన్న ఈ మూవీ మిగతా లాంగ్వేజెస్ లో కూడా బాగా నడిచింది. ఇప్పుడు 7th డే తెలుగు 2D ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే మార్నింగ్ షో 15.40%, ఆఫ్టర్నూన్ షో 21.65%, ఈవినింగ్ షో 23.60%, నైట్ షో 34.66%. ఇక్కడ మనకి ఈవినింగ్ షోతో కంపేర్ చేసుకుంటే నైట్ షోకి ఆల్మోస్ట్ 7% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. 7th డే ఓవరాల్ తెలుగు 2D ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే 23.83%. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా నెంబర్ 1 పాన్ ఇండియా మూవీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 5 లాంగ్వేజెస్ లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా చక్కగా అన్ని లాంగ్వేజెస్ లో కూడా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. అలాగే 1 వీక్ అయినప్పటికీ ఆక్యుపెన్సీలో కాస్త డౌన్ ఫాల్ ఉన్నప్పటికీ మిగతా సినిమాలతో పోలిస్తే కంప్లీట్ గా డౌన్ ఫాల్ అయితే లేదు. సో డియర్ ఫ్రెండ్స్, మనకి ఈ మూవీ 2025 లోనే నెంబర్ 1 పాన్ ఇండియా మూవీగా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం 7th డే ఇండియా నెట్ కలెక్షన్స్ ఒక్కసారి లాంగ్వేజ్ వైజ్ కనుక చూసుకున్నట్లయితే కన్నడ 9 CR, తమిళ్ 2.15 CR,
మలయాళం 1.85 CR, హిందీ 8.5 CR, తెలుగు 3.5 CR. సో డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మనం 6th డే తో 7th డే కంపారిజన్ చేసుకొని చూద్దాం. సో 7th డే వచ్చేసి కన్నడలో 9 CR వచ్చినట్లయితే మనకి 6th డే 13.5 CR, అంటే ఆల్మోస్ట్ మనకి 4.5 CR అయితే కలెక్షన్స్ డ్రాప్ అయిపోయాయి. తమిళ్ 2.15 CR 7th డే కలెక్షన్స్ అండ్ 6th డే 2.5 CR, అంటే ఆల్మోస్ట్ మనకి 35 lakhs అయితే కలెక్షన్స్ డిక్రీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. సో మలయాళం 1.85 CR, 6th డే చూసుకున్నట్లయితే 2.25 CR, ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 40 lakhs అయితే కలెక్షన్స్ డ్రాప్ అయిపోయాయి. సో హిందీలో 8.5 CR, 6th డే చూసుకున్నట్లయితే 11.25 CR, ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ 2.75 CR అయితే కలెక్షన్స్ డ్రాప్ అయిపోయాయి. సో తెలుగులో మనం చూసుకున్నట్లయితే 3.5 CR అండ్ 6th డే కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 4.70 CR. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 75 lakhs అయితే కలెక్షన్స్ డ్రాప్ అయిపోయాయి ఫ్రెండ్స్. 7th డే టోటల్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 25 CR అండ్ 6th డే ఇండియా నెట్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 34.25 CR డియర్ ఫ్రెండ్స్. సో మనం 6th డే ఇండియా నెట్ కలెక్షన్స్ ఒక్కసారి 7th డే ఇండియా నెట్ కలెక్షన్స్ తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 7th డే ఇండియా నెట్ కలెక్షన్స్ లో 9.25 CR అయితే మనకి కలెక్షన్స్ డ్రాప్ అయిపోయాయి. పర్సంటేజ్ వైజ్ గా చూస్తే ఆల్మోస్ట్ 27.1% అయితే కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి ఫ్రెండ్స్. 7th డే టోటల్ ఇండియా గ్రాస్ కలెక్షన్స్ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 30 CR అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓవర్సీస్ నుంచి మనం 5 CR ఎక్స్పెక్ట్ చేస్తే మనకి 4 CR కలెక్షన్స్ మాత్రం వచ్చాయి. ఇప్పుడు టోటల్ 7th డే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే 34 CR అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టోటల్ ఓవరాల్ 7 days వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 6 days లో అకార్డింగ్ టు ద మేకర్స్ మనకి 227.50 CR అయితే కలెక్షన్స్ వచ్చాయి అండ్ వాళ్ళు పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, అది తెలిసిన విషయమే ఫ్రెండ్స్. అలాగే దానికి మనం 7th డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 34 CR యాడ్ చేయగా ఆల్ టుగెదర్ మనకి 461.50 CR అయితే కలెక్షన్స్ వచ్చాయి. సో డియర్ ఫ్రెండ్స్, 7 days వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే ఆల్ టుగెదర్ 461.50 CR కలెక్షన్స్ అయితే వచ్చాయి. వెరీ గుడ్. సో డియర్ ఫ్రెండ్స్, 8th డే అంటే ఈ రోజు మరి మన కాంతారా చాప్టర్ 1 మూవీ 500 CR క్లబ్ లోకి ఎంటర్ అవ్వనుందా లేదా, మీరేమంటారు? మీ వాల్యుబుల్ కమెంట్స్ అయితే ఖచ్చితంగా నా కమెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయగలరు. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టోటల్ 1 వీక్ లాంగ్వేజ్ వైజ్ ఇండియా నెట్ కలెక్షన్స్ ఒక్కసారి చూసుకున్నట్లయితే కన్నడ 98.85 CR, తమిళ్ 29.4 CR, మలయాళం 24.85 CR, హిందీ 102 CR, తెలుగు 60.9 CR. సో టోటల్ 7 days ఇండియా నెట్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 316 CR ఫ్రెండ్స్. సో తమిళ్ అండ్ మలయాళం వాళ్ళు వేరే లాంగ్వేజ్ మూవీస్ కి మంచి రెస్పాన్స్ అయితే బేసిక్ గా ఇవ్వరు, కానీ కాంతారా చాప్టర్ 1 మూవీకి వాళ్ళు ఇస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సూపర్ ఫ్రెండ్స్. ఇదే కదా నెంబర్ 1 పాన్ ఇండియా మూవీ అంటే, ఇదే కదా 2025 బెస్ట్ పాన్ ఇండియా మూవీ అని మనం చెప్పుకోవచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. జర మీ చిన్న క్లిక్ ఆఫ్ లైక్ ఖచ్చితంగా ఇంకో నలుగురికి నా వీడియో చేరుతుంది. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నమస్తే.